కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది నా వాగ్దానం ఏంటంటే, అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ మిమ్మును ధన్యులు అంటారు. ధన్యులు అంటే భాగ్యవంతులు, ధన్యులు అంటే ఆనందమయులు, భాగ్యులు. ధన్యులు అంటే మరి ఆనందభరితమైన మనస్సు కలిగిన వారు. ప్రియులరా, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని తక్కువగా మాట్లాడేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ధన్యులు అంటారు. ఎందుకంటే నీవు ఏమీ లేకుండా పైకి లెగిసిపోతూ వస్తుంటావు అనమాట. అంటే నీ ఇన్కమ్తో కానీ, లేకపోతే నీ బలంతో కానీ, నీకున్నటువంటి తెలివితేటలతోటి పైకి రాలేకపోయావు ఇంతవరకు. దైవాశీర్వాదాన్ని బట్టి నువ్వు అంచెలంచెలుగా పైకి వస్తావు. ఇల్లు సంపాదించుకుంటావు, నీ ఇంటికి అందరూ పిలుస్తావు, నువ్వు ఇంటికి అందరిని పిలుస్తావు, అందరూ వస్తారు. ఆ డెడికేషన్ రోజు అందరూ అంటారు, ఇంత మంచి ఇల్లు ఎలా వచ్చిందమ్మా నీకంటే దేవుడు ఇచ్చాడట. అందరూ కూడా నేను బ్లెస్ చేస్తారు. అమ్మ, ఇంత మంచి పిల్లలు ఎలా పుట్టారమ్మా నీకు. నీ పిల్లలను చూసి అందరూ కూడా నీ బిడ్డను ఎత్తుకోవడానికి ఇష్టపడుతుంటారు. అప్పుడు నీకు ఎంత ఆనందం అవుతుంది. అమ్మ, ఈ భూమి ఎప్పుడు కొనుక్కున్నారు, ఈ కారు ఎప్పుడు కొనుక్కున్నారు, ఏంటి నీ భర్త మారు మనసు పొందాడా, నీ కుటుంబంలో నీ పిల్లలు చెడు పనులని మానేశారా. అవును, నేనును నా ఇంటి వారును యేసు ప్రభువారిని సేవించుచున్నామని చెప్తావు. ఈ ఆశీర్వాద వాగ్దానం నీకనమాట. నువ్వు నాది వాగ్దానం అంటే 7 మార్లు నువ్వు ఉన్న చోట హృదయంలో ఆమెన్ 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 అని 7 మార్లు అనండి. 1 2 3 4 5 6 7 అంతే. అన్యజనులందరూ నిన్ను ధన్యులు, అమ్మా నువ్వు ధన్యుడు. నీ భర్తనేమో నువ్వు ఎంతో గొప్పవాడివి, మంచి జ్ఞానమైన భార్య వచ్చిందయ్యా నీకంటారు. అంటే నవ్వుకుంటుంటాడు. అది ధన్యత అనమాట. ధన్యత. బాబు, దేవుడు నీకు మంచి బిడ్డనిచ్చాడు, అమ్మా నీకు మంచి భర్త దొరికాడు. అసలు ఎంత జ్ఞానమైనడు నీ భర్త అంటే నువ్వు నవ్వుకుంటా చూడు, అది ధన్యత. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే ఏడ్చినన్నాళ్ళు ఏడ్చావు, చాలా నేను రాంగ్ స్టెప్ వేసి అన్నావు,
నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు, కానీ నేను నీ వైపు చూస్తున్నాను, ఇక మీదట నీలో నిలిచి ఉంటాను బాబు అని తీర్మానం చేసుకుని దుఃఖంతో ప్రార్థిస్తున్నావు కదా, నన్ను బ్లెస్ చేయవా అని దేవుడి దినాన్ని నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్యజనులందరూ నీ చుట్టూ ఉన్న వారందరూ వచ్చి నీవు ధన్యురాలువి, నీవు ధన్యుడవు అన్నీ ఇచ్చాడు. ఎంత మంచి ఉద్యోగం ఇచ్చాడమ్మా మీకు శాలరీ, మంచి శాలరీ వస్తుంది. ఎస్, అన్నీ వస్తున్నాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అందరికి చెప్తూ నీ హృదయంలో, దేవా ఇంతమంది నన్ను ఇలా పొగుడుతున్నారంటే నీవు నన్ను ఎంతగా హెచ్చించావు. అందరు ఇలాగ పొగుడుతూ ఉంటుంటేనే దావీదు పొంగిపోయి ఆ మాట రాస్తాడు. ఏ మాట అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు గొర్రెలు కాపుకునేవాడు కదా, చిన్నవాడు కదా, నీకు ఎప్పుడు కూడా ఇంట్లో కూడా శోధనే కదా, మీ బ్రదర్స్ అందరూ నిన్ను చిన్న చూపు చూశారు కదా, నువ్వేంటి ఇలాగ గొప్పవాడు అయిపోతున్నావు అంటే, ఎస్, ఆయన నా కాపరి, యేసయ్య నా కాపరి, యెహోవా నా కాపరి, తండ్రి నా కాపరి అయి ఉన్నాడు, షెపర్డ్ అయి ఉన్నాడు. నాకు మంచి స్థలాల్లో మేత పెడతాడు, ఆయన పోషిస్తాడు. అలాగే గొప్ప సాక్ష్యం నువ్వు చెప్పబోతూ ఉన్నావు. ఏడవకు, సమస్యలు ఉన్నాయని దుఃఖంతో ఏడవలసిన పని లేదు. యేసుకు మనం చోటు ఇచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తాం మనం? నువ్వు ఇంకా దుఃఖపడుతున్నావు అంటే యేసు చోటు ఇవ్వలేకపోయావు. అయినా నిన్ను ప్రేమించి బాధ్యత 100% ఆయన తీసుకున్నాడు నీ దగ్గర నుంచి. అందుకనే నీ హృదయం తేలికైపోతూ ఉంది. సమస్యలు ఉన్నా సరే తేలిక అవుతుందంటే ఆయన నిన్ను బ్లెస్ చేశాడు. ఎంత మంచి బ్లెస్సింగ్స్ అంటే, అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అమ్మా, నువ్వు ఎంత మంచి ఇంట్లో పడ్డావు, వెళ్ళి తనితే బూర్లు బొట్టలో పడ్డావని పెద్దలు అంటారు. మనకి ఎక్కువ ఈ సామెత వాడుతూ ఉంటుంటారు. ఎవరో తనితే బూర్లు బొట్టలో పడటం కాదు, యేసయ్య నెట్టితే వచ్చి ఆశీర్వాదాలు పడ్డావు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులందరి ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. గొప్ప గొప్ప సాక్ష్యము నువ్వు కలిగి ఉండబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు జెస్సీ. మేము నంద్యాల నుంచి వచ్చాము. నాకు వివాహమైన తర్వాత సంవత్సరంకి కన్సీవ్ అయ్యాను. పాప పుట్టింది. కానీ పాపకి 3 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నడకలేదు. నేను 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు మా పుట్టింటికి వచ్చాను. అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు నా విశ్వాసంతో 9 నెలల గర్భంతో నేను ఇక్కడికి వచ్చాను. అయ్యగారికి చెప్పాను, పాపకి 2 సంవత్సరాలు అవుతుందయ్యా, నడక లేదన్నప్పుడు అయ్యగారు నూనె రాసి ప్రార్థన చేశారు. అలాగే నాకు కుమారుని కావాలని ఆ క్షణంలోనే అడిగాను. నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు. నా పాప కూడా నెక్స్ట్ నెలకే నడవడం స్టార్ట్ చేసింది. ప్రార్థించిన అయ్యగారికి, నా బిడ్డకు నడకనిచ్చిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు ఉన్నాను. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా సాక్ష్యం ఏంటంటే, నేను 7 నెలలు వస్తానని అనుకున్నాను. ఎప్పుడు ప్రార్థన చేయించుకున్నా మా బాబు జాబ్ గురించే చేయించుకునేదాన్ని. 7 నెలలు అయిపోయినాయి, మళ్ళీ ఏంది మా దేవుడా మాట్లాడలేదని అనుకుంటా ఉండేతలకి ఇసాకయ్య గారు వస్తుందా పో అని నవ్వాడు. నేను ఇంటికి వెళ్ళిన 2వ రోజు లెటర్ వచ్చింది మా బాబుకి, ఎగ్జామ్లో పాస్ అయ్యాడని, కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అలాగే నా భర్త ప్రమోషన్ కోసం కూడా తిరిగా నేను. నా భర్తకి ప్రమోషన్ వచ్చింది. ఇసాకయ్య గారు గుంటూరులో వాక్యం చెప్పేటప్పుడు స్థలం మన సొంతం కావాలి, అందరూ మీరు కారులతో రావాలంటే, ఏసయ్య మాకు కూడా ఒక చిన్న కారు పాతదైనా కొనుక్కుందామని సెకండ్ హ్యాండ్ అనుకుంటే, దేవుడు అనుకోని రీతిగా కొత్త కారే కొన్నాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మాది పొన్నూరు, పసల తాడిపేరు నుండి వచ్చాము. నా సాక్ష్యం ఏంటంటే, మా పెళ్ళి 7 సంవత్సరాలండి, పిల్లలు లేరు, ఎన్నో బాధలు పడ్డాము, ఎన్నో హాస్పిటల్లో చూయించుకున్నాము. గుంటూరు నుండి మా అమ్మ, మా మామయ్య, మా అత్త అందరూ పళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చారు. నేను ఒక్కరోజు కూడా తైలాభిషేకానికి రాలేదండి, అన్నీ వాళ్ళే తీసుకొచ్చారు పండ్లు. చక్కని బాబు పుట్టాడు. ఇప్పుడు మా బాబుకి 4th మంత్ అండి. ఇదే నా చిన్న సాక్ష్యం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. సురేష్ బాబు, మాది కాకుమాను, గుంటూరు జిల్లా. నా కానిస్టేబుల్ 3 అటెంప్ట్లు అయిపోగానే ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చాం 2023 నుంచి. నా కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అలాగే మా చెల్లి 2వ కాన్పు మగపిల్లవాడి కోసం ప్రార్థనకు రావడం జరిగింది. అలాగే దేవుడి దయ వల్ల మా పిల్లవాడు పుట్టి ఉన్నాడు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మరి మా బిడ్డకు అయితే 4 సంవత్సరాలు పిల్లలు లేరు. అయితే ఇక్కడ ఇసాకయ్య గారు ప్రార్థన జరుగుతుందని గుంటూరులో చెప్పారు. అప్పుడు మేము వచ్చినప్పుడు 3 నెలలు వచ్చినాక, అప్పుడు 3వ నెలలో నేనైతే మేము ఒక స్పాన్సర్ చేసుకోవాలనుకున్నాం. అప్పుడప్పుడే కూర్చుని అనుకున్నప్పుడు మా చెవులు కమ్మలు తీసి వేద్దామని నేను నా యజమాని అనుకున్నాం. ఒక స్పాన్సర్కి ఇచ్చాం. అప్పుడు 7 నెలలు అయ్యింది. 7వ నెల 28వ తారీఖుని మరి మీటింగుకి వచ్చాం. మరి ఏందయ్యా, మరి పిల్లకి ఇంతవరకు గర్భఫలం లేదు అనుకున్నా. వారం రోజుల్లో చూపించుకుంటే అమ్మాయికి మరి కన్సీవ్ అయ్యిందని చెప్పారు డాక్టర్. అయితే మళ్ళీ 3 నెలలు వచ్చినాక మా బిడ్డకి గవర్నమెంట్ పోస్టులు పడినాయి. ఎవరు మాకు సహాయం చేసేవారు లేరు. మేమిద్దరం కూడా రెడీ అయ్యి అనుకున్నామయ్యా, ఒక స్పాన్సర్ చేస్తే నా బిడ్డకు ఉద్యోగం వచ్చింది అని అనుకున్నప్పుడు నోటిఫికేషన్ పడింది. ఆ రోజు రేపే నోటిఫికేషన్ అన్నప్పుడు మేమిద్దరం అనుకుని అయ్యో 10,000 తీసుకుని వచ్చి మేము స్పాన్సర్ చేసాం. స్పాన్సర్ చేసిన తర్వాత అయ్యా మా బిడ్డకు ఉద్యోగం అని దైవదాసులను అడిగినప్పుడు వచ్చిద్ది అన్నాడు. సరే వెళ్ళాం. మరలా 2వ నెలలో వచ్చాం. అయ్యా మా బిడ్డకు ఉద్యోగం అన్న యజమాని అడిగినప్పుడు వచ్చింది పో అన్నాడు. గట్టిగా అన్నప్పుడు మేము ఇంటికి వెళ్ళిన 2 గంటలకే నా కుమార్తెకి, పెద్ద కుమార్తెకి ఉద్యోగం వచ్చిందని ఫోన్ చేసి చెప్పింది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మాది కారంచేడు, బాపట్ల జిల్లా. అయితే ఒంగోలులో ప్రార్థనలు జరుగుతున్నాయని నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది. అయితే మా పాపకి ఒక పాప ఉంది ఆల్రెడీ, కానీ అనుకోకుండా మళ్ళీ కన్సీవ్ అయింది. అట్లా 6 నెలలు అయ్యింది. 6 నెలలు అయిన తర్వాత ఆ పాపకి బ్రెయిన్లో, కిడ్నీలో ప్రాబ్లం ఉందని చెప్పారు. అయ్యో ఇదేంటి ఇలా వచ్చింది అని చెప్పి మేమందరం బాధపడ్డాము. మా అమ్మాయి, మా అల్లుడు వీళ్ళందరూ వద్దు తీసేసేద్దాము అని చెప్పి అన్నారు. నేనైతే దేవుడిని నమ్మాను కాబట్టి, నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నేను ఒకటే అనుకున్నా, ఇంకా ఎక్కువ మందికి చెప్పడం మొదలుపెట్టారనమాట. మా మనవరాలకి ఇలా ప్రాబ్లం ఉంది, మా మనవరాలకి ఇలా ప్రాబ్లం ఉందని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అనమాట. 7 నెలలు వెళ్తాను, పాప బాగా క్షేమంగా పుట్టాలి, పుడితే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి అనుకున్నా. ప్రతి నెల ఏసయ్యా ఈ నెల స్కానింగ్కి వెళ్ళేసరికి కొంచెం కొంచెం తగ్గించయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క నెల ఒక్కొక్క పాయింట్ తగ్గుకుంటా వచ్చింది. అలా నార్మల్కి వచ్చింది అనమాట. ఇదిగో ఈ పాపే చూడండి, ఇప్పటికి 10 నెలలు. ఈ పాపకి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి వేలాది కోటి వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవునికి హృదయపూర్వక వందనాలు. ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. నా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, దేవుడు నాకు 20 సంవత్సరాలైనా కానీ గర్భఫలం రాల. అయా తైలాభిషేక ప్రార్థనలో ఎంతమంది నాయన ఎలుగెత్తే సాక్ష్యం చెబుతున్నారు కదయ్యా. అయా అట్టి సాక్ష్యాన్ని నేను పంచుకోవాలి కదా ప్రభా. అయా నన్ను కూడా నీ సాక్షిగా నిలబెట్టాయా అన్నప్పుడు అనుకోని రీతిగా నా గర్భాన్ని తెరిచి నా కుమారుని ఇచ్చిండు బాబు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. మాది పొనుగుబాడు గ్రామం, పిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా. నేను వివాహం కోసం అని చెప్పి 4 నెలలు రావడం జరిగింది. ఆ తర్వాత ఇసాక్ పాస్టర్ గారు నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. 3 నెలలకే వివాహం నిశ్చయమైంది. వెంటనే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే నాకు కుమారుని అనుగ్రహించాడు. సంవత్సరం లోపులోనే సాక్ష్యం చెప్పాలని చెప్పేసి తీసుకొని వచ్చాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.